హలో అండి, వెల్కమ్ టు మన తెలుగింటి వంటలు. నేను మీ మహా. ఈరోజైతే వీడియోలో కొబ్బరి పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా తక్కువ టైంలోనే ఈ కొబ్బరి పాయసాన్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో పచ్చి కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇలానైతే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనము ఇలా పీసెస్గా కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి. ఒకసారి అయితే వాష్ చేసుకొని దానికి ఉన్న పీల్ని అయితే తీసేయాలి. ఇలా పీల్ అయితే తీసాక మరోసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని ఇలా పీల్ తీసిన దాన్ని మనమైతే కొబ్బరి తురుము అయితే చేసి పెట్టుకోవాలి. అంటే మనం ఇలా గీరుకోవాలి పొట్టు తీసేసి. ఇంకా ఇలా గీరుకున్న దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. మనకైతే ఒక కప్పు కొబ్బరి తురుము అయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని కూడా చాప్ చేసి పెట్టుకోవాలి సన్నంగా. ఎక్కువ క్వాంటిటీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. సరిపడా తీసుకునే వాళ్ళైతే సరిపడా తీసుకోవచ్చు. ఇందులోనైతే కాజు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాజుని కూడా. నేనైతే ఇక్కడ పిస్తా ఇంకా బాదం అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇంక ఈ రెండైతే ఇలా చాప్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ని తీసుకోవాలి. ఈ బౌల్లోనైతే మనము మిల్క్ తీసుకోవాలి. ఇంకా మిల్క్ తీసుకొని ఈ మిల్క్ని అయితే 80% అయితే బాయిల్ అవ్వనివ్వాలి. ఇంకా బాయిల్ అయ్యేంత వరకు అడుగంటకుండానైతే మనం మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం మనకి టెక్స్చర్ అనేది థిక్నెస్గా రావాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోనే ఫస్ట్ మనం తీసుకున్న కొబ్బరి అండ్ డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇంకా రెండు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు సేమ్ టైంలోనే వేసుకొని మనం అడగంటకుండానైతే కలుపుతూ ఉండాలి. ఒక్కొక్కసారి మనకి పాలు అనేది విరిగే ఛాన్స్ ఉంటుంది. అలా చూసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఇంకా వీటిని అయితే ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వాలి. ఆలోపు మనం ఇంకా ఇలాచీని అయితే మనం దంచి పెట్టుకొని వేసుకోవాలి. అండ్ అలాగే కార్డమమ్ కులినరీ ఎసెన్స్ కూడా ఇది ఆప్షనలేనండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఒక 2 డ్రాప్స్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇష్టం లేని వాళ్ళైతే ఆప్షనల్, వేసుకోకున్నా పర్వాలేదు. ఇంకొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకైతే జస్ట్ కలర్ కోసం అయితే కొంచెం బెల్లం ముక్కనైతే వేసుకోవచ్చు. కొంచెం టెక్స్చర్ అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి. ఇంకా ఫైనల్గానైతే దగ్గరకు అయ్యే తర్వాత కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి. స్వీట్ ఎంత కావాలి అనుకునే వాళ్ళు అంత. నేనైతే ఒక కప్ అయితే తీసుకున్నాను. ఇంకా దీనైతే మిక్స్ చేసుకోవాలి. ఇంకా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే పాలు విరిగే ఛాన్స్ ఉంటాయి అన్నాను కదా, అది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే మంచిగా మన ఓల్డ్ స్టైల్లో పాయసాన్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.